మృత్పిండమేకం బహుభాండరూపం మృత్పిండమేకం బహుభాండరూపం సువర్ణమేకం బహుభూషణాని గోచీరమేకం బహుదేనువర్తి ఏకం పరాత్మా బహుదేహవర్తి ఏకం పరాత్మా బహుదేహవర్తి మృత్పిండమేకం బహుభాండరూపం మట్టి ఒక్కటే కానీ ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు. Mud is one and the same, but it takes many forms and names thereafter. సువర్ణమేకం బహుభూషణాని బంగారు ఒక్కటే కానీ అనేక రూపనామములతో కూడినటువంటి యొక్క ఆభరణములు వేరువేరుగా ఉంటాయి. Gold is one, but jewels are many of different shapes and names. గోచీరమేకం బహుదేనువర్తి గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి కానీ గోవులు వివిధ రంగులతో వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి. Cows may be of different colors, but the milk is of the same color. ఏకం పరాత్మా బహుదేహవర్తి భగవంతుడు ఒక్కడే కానీ అనేక రూపనామములు ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు. God is one, but He manifests into many, takes upon Himself many names and forms. జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి. Like this, if you investigate and inquire, we'll understand the same thing will be of different names and forms and used. విత్తనం ఒక్కటే The seed is one, కానీ స్కందం వేరు, but the stem is different. బ్రాంచెస్ వేరు, Branches are different. కొమ్మలు రెమ్మలు వేరు, The branches and the leaves are different. ఆకులు వేరు, Leaves are different. పువ్వులు వేరు, Flowers, కాయలు వేరు, fruits పండ్లు వేరు. and fruits are different. ఇవన్నీ కూడాను వివిధమైనటువంటి రూపనామము చేత కలిగి వివిధ రూపముల చేత వినియోగం జరుగుతూ ఉంటుండాలి. These are different parts of the plant body with the different names and made use of in a different way. కానీ ఒకే పదార్థమే. But it's all one and the same. ఏకోహం భౌస్యాం It's only one that manifests into many. ఒక్కటే అయినప్పటికీ అనేకంగా గోచరిస్తూ ఉంటుంటాడు. Though it is one, but it appears as many. దీనికి మూడు విధమైనటువంటి కారణాలు మనం విచారించాలి. For this, we must investigate three reasons behind this. ఘటమనేటువంటి యొక్క కార్యమునకు కుమ్మరి తాను ఒక విధమైనటువంటి నిమిత్త కారణం. For this pot which is in effect, potter is an instrument. అది కార్యము, ఇది నిమిత్త కారణము. And one is the effect, and this is the instrument who makes you, the molds the pot.
దీనికి ఉపాదాన కారణమే మట్టి. And the basis, upadana karana, is the mud itself. ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును. Pots may break any time, కానీ మట్టి ఏనాటికి మారదు. but the mud never changes. ఇది ఉపాదాన కారణ. That which is changeless is ఈ ఉపాదాన upadana karana. కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు. Basing on this changeless mud, it is the potter who makes the different pots. కుండలు పగిలినంత మాత్రమున కుమ్మరి వాడి పగలలేదు. Pots may break, but not the potter. కానీ మట్టి వేరు రూపమును పొందలేదు. Mud will not take another form. అదే విధముగానే Likewise, ఒక హారం ఉంటుండాలి, ఆభరణము. here is an ornament. ఈ ఆభరణము ఒక కార్యము. This is in effect. దీనికి కంసలి, దీనికి నిమిత్త కారణం. Goldsmith is an instrument or nimitta karana. బంగారు ఉపాదాన కారణం. Gold is the basis, upadana karana. ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు. You may change it to different types of ornaments and jewels, but the gold is changeless. కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను, ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు. God who is changeless, upadana karana, he becomes the creator, the nimitta karana, and is responsible for this creation, the effect. కానీ నిమిత్త మాత్రము, ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. But we have to understand the principle of oneness in these two, that which is the basis changeless and మట్టి ఉండి instrument. కుమ్మరి లేకపోతే కుండలు చేయలేడు. There is mud. Without potter, you don't get a pot. లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు. Potter cannot make a pot without the mud. ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది. Potter and the mud, both of us will help us to have a pot. కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము. Therefore, upadana karana, the changeless, is divinity. ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి. It is the divine power that is responsible for the creation, nimitta karana. ఈ దేహములే కుండల వంటివి. Bodies are the pots, the effect. ఈ కుండలతో మనము అనేక విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ పనులను చేసుకుంటూ సుఖాన్ని, ఆనందాన్ని పొందుతున్నాం. With these pots of the bodies, we discharge various duties and responsibilities. కానీ But అది క్రింద పడిపోయినప్పుడు ఇది పగిలిపోతుంది. the moment it falls on the ground, it breaks. కాలం ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది. As the end approaches, one naturally gives up the body. కానీ నిమిత్త కారణము, ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. Therefore, the main basis and the nimitta karana, the ఈ creator, కుండలు are మాత్రమే changeless. యూజ్ఫుల్ అండ్ యూజ్లెస్. Only the pots at ఇదే once are useful వినియోగము, and useless. దుర్వినియోగము. One is the use, the other one ఈనాటి దేహముల చేతనే misuse. మనము సద్వినియోగపరుచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము. Today we are making use of this body, at times we misuse the body. ఈ దైవత్వమునకు 5 పేర్లు ఉంటున్నాయి. Divinity has 5 names or attributes. మొదటిది పరనామము. First one, పరనామము. Paranamamu. రెండవది వ్యూహానామము. Second, Vyuhanama. మూడవది, Third, ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది. third one is Avidyanama. నాలుగవది Fourth, అంతరాత్మనామం. Antarathanama. ఐదవది ఆచరణ నామం. Fifth one, Acharananama. ఈ విధంగా 5 రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటారు. Divinity operates with all these 5 attributes. పరనామం అనగా ఇది వైకుంఠం నివాసము. Paranama means the Vaikuntha is the dwelling place. వైకుంఠం అనగా కుంఠితం కానటువంటిది వైకుంఠము, మార్పు లేనటువంటిది వైకుంఠము. Vaikuntha means that which is changeless. అక్కడ పరనామంతో ఉంటాడు పరమేశ్వరుడు. There God exists, changeless. అక్కడ ఎవ్వరు కూడాను ప్రవేశించుటకు వీలు కాదు.
No one can enter there. అనగా దానికి ముందు దాని అర్థంలో వస్తుంది. You will ఎవ్వరు know. కూడాను ఆ కైలాసంలో వైకుంఠంలో ప్రవేశించటకు వీలు కాదు. No one can ever get into that Vaikuntha. కానీ అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంటాది. But God shines with all the brilliance. సర్వమును తాను చూస్తూ ఉంటాడు. He sees everything. సర్వమును వింటూ ఉంటాడు. He listens to all. సర్వమును తాను కల్పిస్తూ ఉంటాడు. He creates all. కానీ ఎవరికి కనిపించడు, ఎవరికి వినిపించడు, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు. But however, no one can see him. No one can listen to him. No one can ever experience his direct దీనినే manifestation. పరనామము అన్నారు. This is called Paranamam. ఇంకోటి వ్యూహానామము. Second is Vyuhanamam. ఈ వ్యూహానామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పబడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం. It only means God who reclines on the ocean of milk. అయితే దీనిని దేవతలు మాత్రమే దర్శించగలరు. It's only deities, angels can see. శక్తులు మాత్రమే దర్శించగలవు. Only the power can make it. సామాన్య మానవులు దీన్ని దర్శించలేరు. It's not given to ordinary people అయితే to ఈ see. దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహానామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాయి. However, this Vyuhanama aspect of the divinity fulfills all the desires of the deity. మీకందరికీ సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు. You must have heard in many of the stories. హిరణ్యకశిపుడు లోకములన్నింటినీ బాధిస్తూ వచ్చాడు. Hiranyakashipu was putting everyone to harm and దేవతలు trouble. వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణ్ణి ప్రార్థించారు. Angels prayed to Narayana, who was reclining. వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు. In response to their prayers, he descended on earth in human form. కనుకని వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు. Vyuhanama means God who could be మూడవది seen by deities. విభవనామము. విభవ Third one is Vibhavanama. విభవనామం అనగా మానవ శరీరములను ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించటము ఇది విభవనామము అన్నారు. Vibhavanama means the descent of God in human form. As we know, he has got ఈ 10 లోకముతో incarnations. ఈ ప్రపంచముతో ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామము. Vibhavanama is the aspect of the divinity that will have a kind of association with this world. దుర్గుణములను దురాలోచనలను దుశ్చింతలను దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతనలు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతనలు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామముల యొక్క పేర్లు. Vibhavanama is the divine himself who corrects all the wicked thoughts, wicked thinking, wicked feelings, so that one would develop the pious thoughts and కనుక good లోకంలో feelings. ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి. Therefore, all the 10 incarnations relate to this Vibhavanama. కేవలం భక్తులకు భగవంతుడికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది. This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God. ఇంకా నాలుగవది The fourth one, అంతరాత్మ నామము Antaradhanama. అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము. Antaradhanama is the aspect దాని of the పేరే divinity. అంతరార్థం అంతరాత్మ. The very name is Antaratma, the indweller. It is in this form of the spirit or conscience. కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది. This conscience is present in every man. అది ఏ ఒక దైవత్వము. That is divinity. ఇంకా అర్చన నామము. And then the fifth one, Acharananam. అర్చన నామం. Archananama. ఈ అర్చన నామం అనగా Archananama means కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతోట ప్రార్థనలు భజనలు కీర్తనలు
ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటిది. Archananama is an effort which helps you to be the recipient of God's grace by following various paths of devotion, singing His glory, extolling the Lord. ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి. All this has been happening over ages. కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు. Students today may be very much surprised. కృతయుగము యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము, ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది. When one listens to the great mighty power that existed in that Kruta age, one will not be able to కృతయుగంలో believe. ఉన్నటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు. There in that Kruta Yuga, man lived for hundreds and hundreds years. Hundreds of years. Hundreds of years. Not hundreds of years. Not hundreds and hundreds of years. అంతేకాకుండా ఈ భౌతికమైనటువంటి శరీరం కూడాను ఇంత చిన్నదిగా ఉండేటువంటిది కాదు. The physical body is not so ఆజానుబాహులైనటువంటి వారు. the hefty personality. ఒక్కొక్క చెయ్యి 6 అడుగులు ఉండేటువంటిది. Each hand is about 6 feet in its length. ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది. That is the gigantic personality in Kruta ఆ Yuga. కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు, What sort of life they led in that Kruta Yuga. కృతయుగం లోపల అష్టపంజరమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటుంది. In that Kruta Yuga, so long there are bones, there will be life. కేవలం హస్తిపంజరమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటిది. There may not be muscles or blood whatsoever. When once there are bones, there is life. ఇంకా త్రేతాయుగము. Next Treta Yuga. త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది. In Treta Yuga, the height is, వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది. that lifespan is also short. దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకు ఉండేటువంటిది. So long there is muscle and flesh, there is life. ఇంకా ద్వాపర యుగం వచ్చింది. Then Dwapara age. ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే. In Dwapara age, so long there is blood, ఇది there is మీకంతా life. మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది. You all know this in Mahabharata war. భీష్ముడు నేల కూలాడు. Bhishma fell down. శరతల్పం పైన పరుండినాడు. He was lying on the bed ఆ of arrows. దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బ్రతికే ఉన్నాడు. Though the body was bleeding, yet he was alive. 56 దినములంతా కూడాను ప్రాణంతో ఉంటున్నాడు. He was alive for 56 ఈ long ప్రాణానికి days. ఏది కారణము? What is the cause behind that? ఆనాటి వల్లే ఆక్సిజన్, ఈ బ్లడ్, ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవ్వరూ లేదు. There was రక్తమే అతని ప్రాణము. no artificial oxygen supply. Then ఆ in those అమ్ములంతా days. తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది. Started bleeding. It lasted for 56 days. కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది. So long there is ఈ blood, ద్వాపర there is యుగం. life. ఇంకా కలియుగం ప్రారంభమైంది. Then Kali age started. ఈ కలియుగం లోపల In this age, అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు. అన్నం లేకపోతే క్షీణించిపోతాడు. man will continue to live so long there is food. When once there is no food, he కనుకనే dies. అన్నగత ప్రాణము అని చెప్పి వచ్చింది ఈ యొక్క కలియుగమునకు. Therefore in Kali age, food is life. ఈ ఫుడ్డే లేకపోతే దినదినానికి క్షీణించిపోతాడు. Without food, ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము. it was not the food that was important. ఆనాడు వారు గాడ్తో సంబంధం చేసుకున్నారు. They had intimate relationship with God. ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు. In Dwapara age, they కృతయుగ related త్రేతాయుగం అంతా associated కూడా with గాడ్తో సంబంధంగా ఉండేటువంటిది. and everything was associated with God then. దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి. Understand this clearly. కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్. In Kruta Yuga and ధర్మముతో Treta ఈ Yuga, జగత్ అంతా నిలుస్తూ వచ్చింది. the whole world depended on dharma. క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్. With the advent of Dwapara Yuga, ఈ కౌరవులు పాండవులు Money was యుద్ధం important. చేయడానికి మూల కారణం ఏంటి? What is the మాకు main- 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
Why there was war between Pandavas and Kauravas? It was only the matter of sharing the money and the property. కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మమూలం మిదం జగత్తు కాదు, ధనమూలం మిదం జగత్తు కాదు, దయమూలం మిదం జగత్తు. Therefore in this Kali age, it is not the dharma nor dhana, it is dayamulam. దయ ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు. Today there is no compassion in anyone's heart. దయ అని పేరుంది కానీ ఆ హృదయంలో దయ లేదు. Hridaya, the one of compassion is there for name's sake, but there is no compassion. కనుకొని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు. Because of the absence of compassion we suffer. ఈ కలి ప్రారంభమునకు పూర్వము, Prior to the commencement of Kali బుద్ధ age, జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల at that time when the Buddhism was propagated, కేరళ రాజ్యం లోపల in the state of Kerala, కాలడి అనే చిన్న పల్లె లోపల in a small village by name శివగురు Kaladi, ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు. Aryamba and Sivaguru, they had a son. అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది? What was situation then? ఆనాటి రాజులు ఒకరు రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖంలో కోసమని ప్రాకులాడుతూ వచ్చారు. In those days, kings would invade, conquer the neighboring countries because for money. ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి. Because of regular warfare, there was bitter hatred between people. ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది. Due to this absolute hatred over there, ఈ there was no ఐకమత్యం unity. పోవటం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి. Due to the absence of unity, అన్యాయ, it was అక్రమ, unrighteous. అనాచార, అసత్య అనేక విధమైనటువంటి దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి. Everything was violence all around, unrighteousness, restlessness. ఇంతటితో పోక Not only that, ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి గలవారు వీరందరూ కూడాను వేదం యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు. furthermore, philosophers, scholars and intelligentsia interpreted Veda. శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు. They have misinterpreted Shastra. వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు. All contradictory interpretations were given to Veda. కనుకనే So, వేదముల పైన విశ్వాసము, శాస్త్రముల పైన విశ్వాసము లేకుండా పోయింది ఆనాటి ప్రజలకు. so people lost faith in Veda and Shastra, sacred text. ఆ సమయం లోపల At the దీన్ని time. ఉద్ధరించేటువంటి వారు ఒకరు కావాలి. There should be a way to bring యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో, at the time when this dharma ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో, declines, when you find unrighteousness, ఏనాడు everywhere, వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో, when people act against the norms శాస్త్ర of Veda, విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో, when there's no peace anywhere around, అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైనటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది. at that time God or Avadhuta, they descend to correct the erring humanity. అది అర్చన నామములు అని. That is Archananam. ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో, అంశ రూపంలో ఉద్భవిస్తుంటారు. In this Archananama, you find the noble souls, the అనగా great people. అంశావతారములు అని దీనికి పేరు. They are called Amshavataras, the sparks of the divinity. ఇట్ట విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు. Whereas Vibhavataras are total ఈ incarnation. అర్చనాములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు. Archananamas are merely the sparks. అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి. At times we find the descent to the Lord. అన్ని దేశములందు ఒక భారతదేశం నందే కాదు, It's not merely restricted to Bharat. జీసస్ కూడాను Jesus మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. declared that I am the నేను ఒక messenger of God. దూతను అన్నాడు. He said, I am the messenger of God. అయితే ఏమి దూతలు ఇక్కడ? What kind of messenger? రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి. There are two types of messengers. అవధూత ఒకటి, యమదూత ఒకటి.
One is Avadhuta, the second is Yamaduta. యమదూత హింసించేటువంటి దూతలు, Yamaduta అవధూతలు రక్షించేటువంటి దూతలు. Avadhuta protects. కనుక ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు మొట్టమొదట. So Jesus declared, I am the messenger of God. రెండవ తూరి క్రమక్రమేణా ఈ అంతరాత్మ తత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు. He started recognizing the nature of his conscience. ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. Then he stated, I am the son of God. అనగా ఏమిటి? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది. When once he says that he is son of God, he has got a right తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది. on the property of his father, legal right. కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదాలోచనలు, సత్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి. For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments. అప్పుడే ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. It's only at that moment he said, I am the son of God. ఇంకా ఆ ఆస్తి తనకు ఎప్పుడు లభ్యమైపోయిందో ఇంకా తండ్రికి ఏ ఆస్తి లేదు, అంతా కొడుకు అప్పచెప్పాడు. When once he inherited all the property, ఈ సత్యాన్ని గుర్తించుకున్నాడు. he recognized this. అందులో ఉన్నది, ఇందులో ఉన్నది అదే ఆత్మ ఒక్కటే, సర్వాత్మ భావము. He could know that the divine principle is present over there and here also. అప్పుడు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. Then he stated, I and my father are one. ఇదే విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను The same thing in Persian language. మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు. They too came down as messengers. హజరత్ మహమ్మద్ Hazrat Muhammad, ఆ యొక్క దూతగా వచ్చాడు. he came as a messenger. అప్పుడు ఆయన ఏమని చెప్పాడు? What did he say? ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు. He said, I am in the light, I am in the light. భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపల నేను జీవిస్తున్నానన్నాడు. God is there in heaven, I am in the light of God. క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు. He started knowing the nature of the spirit behind. చూచాడు. నాట్ ఐ ఆమ్ ఇన్ ది లైట్, ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు. No more I am in the light is in me, he said. తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట. In the beginning he thought that he is in the light. లైట్ బయట లేదు, లోపల ఉంది. ది లైట్ ఈజ్ ఇన్ మీ. Light is not outside, light is in ఆఫ్ ది me. ఇన్నర్ బీయింగ్. లోపల ఉన్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది. అది Therefore it's the inner light that shows you the way outside. ఈ Reflection of inner విధమైనటువంటి being. యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల ఐ ఆమ్ ది లైట్ అన్నాడు. He progressed in this ideology and finally declared that I am the ఐ light. ఆమ్ ఇన్ ది లైట్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐ ఆమ్ ది లైట్. I am in the light is in me, ఇవన్నీ I am the కూడా light. ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతం కింద చేరినటువంటివి. These are the three steps: non-dualism, qualified అది non-dualism and శంకరుల non-dualism. వారు అద్వైతాన్ని జగత్తుకు చాటించాలని చెప్పిన ఉద్దేశంతో మొట్టమొదట తాను ఒక దాసుడిగా భావించుకుంటూ వచ్చాడు. In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God. అయితే However, దురదృష్టవశాత్తు unfortunately, శంకరులు పుట్టిన తర్వాత 3వ సంవత్సరం లోపలనే శివగురు తండ్రి అయినటువంటి వాడు మరణించాడు. unfortunately, Shankara lost his father. కానీ Shivaguru ఇక్కడ at age దివ్య of శక్తి 3. అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. It's quite possible to understand very clearly the secret. ఒక behind. 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు. 10 days prior to his death, Shivaguru saw a light. నీ కుమారులకు ఉపనయన సంస్కారం గావించి త్వరగా అన్నాడు. You should perform Upanayana to your son. ఆ కాంతియే మాట్లాడింది. That light spoke that way. అదే ది లైట్ ఈజ్ ఇన్ మీ. That's what is meant when we say the light is in me. చాలా తొందరపాటు పడి త్వరగా 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు. He was surprised and he hurriedly performed Upanayana in 3 days' time. గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు ఈ పిల్లవాడు. This boy started chanting Gayatri Rama. తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు. Father died when he was aged 3. తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి యొక్క దీంతో పెంచుకుంటూ వచ్చింది. Mother could not bear this pain, but yet has taken care of the son. అప్పుడు మొట్టమొదట At that time, ఒక గురువు దగ్గర నుంచి ప్రవేశపెట్టింది. he has sent her son to a preceptor. ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు. The teacher taught him all 4 various వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు. Shankara completed learning all 4 Vedas. 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు. One may take 50 years. It's impossible to go through all 4 Vedas ఈ and బిడ్డ 6 చాలా Shastras. స్పెషల్, This is సూపర్ స్పెషల్.
Does like this, Shankara is super special. ఏ విధంగా ఒక్క తూరి చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి. And once he reads, he will certainly grasp. గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది. The teacher was surprised. చేసేటప్పటికి తల్లి బాధ భరించుకోలేకపోయింది. Mother was feeling very sad. ఒకనాడు One day. గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది. One day mother went to Guru and said, it's time that I should have my son married. పిల్లవాడు చెప్పాడు, Boy said, నాకు వివాహం అక్కర్లేదు, I don't want to marry. నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను. I want to be renunciant. నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కూడా భగవంతునికే అర్పితం చేయాలనుకున్నాను. I have decided to surrender my body, the mind and intellect. ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు. This body is not my property, it's not my wealth either. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క శక్తి. It's all God's gift, it's God's power. నేనంతా భగవంతుని యొక్క అర్పితమైనటువంటి వాడిని. I have surrendered all నాకు to వివాహం God. అక్కర్లేదన్నాడు. I don't want to marry, he said. సన్యాసం తీసుకోవడానికి పట్టుబట్టాడు. And he wanted to be renunciant. చాలా ఏడ్చింది తల్లి. Mother cried. ఆర్యాంబ చాలా బాధపడింది. She felt very అది sad. లోకంలో సహజమే. It's quite natural in this world. ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి. Mother went to Kaveri to fetch pot full of వెనక water. వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆజ్ఞయ్యి, నాకు ఆజ్ఞయ్యి, నాకు ఆజ్ఞయ్యి. The son went on shouting, Mother, permit me, she said. దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుజ్ఞ ఇవ్వాలి. What for? Permit me to be an ascetic or a renunciant. కానీ ఆమె పట్టు వదలలేదు. But she didn't give up her idea. ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేరులో దుంకాడు. As she was just fetching కొంత water, దూరం he పోయిన jumped into తర్వాత Kaveri ఒక river. చెయ్యి ఎత్తాడు పైకి. He lifted one hand. అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞ ఇవ్వమని చెప్పని కోరాడు. The son Shankara went on shouting, Mother, I am going to be swallowed by the whale here. At least permit me now. ముసలి Crocodile. మింగుతుండాలి, మింగుతుండాలి, నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కోరాడు. This crocodile is about to swallow me. Permit me, he said. అప్పుడు తల్లి, నాయనా నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొని. Then mother said, it is enough if you are alive. Now I permit you. ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, Then he came out to the river, అమ్మా stood on the bank. నాకు ఒక ముసలి మింగింది. I am swallowed ఏమిటి by... ఈ ముసలి? What is this crocodile? సంసారం అనేటువంటి సముద్రం లోపల Then- భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది. In this ocean of life, the wife is the crocodile who is swallowing me. కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసేస్తుండాలి. Therefore the wife, the crocodile is going to swallow me. సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికీ ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? Then once he decided to be ascetic, nobody is prepared to marry him. కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు. Sannyasa, asceticism doesn't mean change of dress. బుద్ధులు మారటమే. One should change the mind, thought. అప్పుడు తల్లికి నమస్కరించుకొని And then he namaskar to mother. ఆ 16 సంవత్సరంలో ఇల్లు వదిలాడు. He left home at the age of 16. కానీ తల్లి ఒక ప్రమాణ అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది. Mother wanted him to make a నా promise. అంత్య సమయంలో మాత్రము నిన్నొక్క తూరి నేను చూడాలి, కనుక నీవు రావాలి అని. And she wanted her son to come to her when the end approaches. ఆనాడు ఏ బస్సులు, ఏ కార్లు, ఏ విధమైన ట్రైన్లు లేవు, ఈ ప్రయాణాల సౌకర్యాలు. Those days there were no transport facilities like car or plane whatsoever. అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు. He visited all pilgrim centers. ఎక్కడెక్కడ ఈ వేద పండితులు, శాస్త్ర పండితులంతా ఉన్నారు, వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు. He argued with all the scholars of Vedas and Shastras and he defeated them అందరికీ all. ఒకే ఒక అద్వైతము. He taught them only non-dualism. మీరు భిన్నంగా భావిస్తున్నారు, Don't go by ఆకారములు diversity. భిన్నమే, Their forms are different. మీ యొక్క తలలు భిన్నమే, Heads are different. కానీ హృదయంలో ఒక్కటే. But the heart is అతనే different. దైవత్వము. That is divinity. చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును, Sugar- అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే. There may be many sugar canes, but the juice is one and the same. కనుకనే అట్టి చెరకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు. The juice of the sugar cane is very much same as the essence of the spirit ఈ present విధంగా కూడా everybody. అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు. Like this he defeated all scholars. and కానీ pundits. మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు. But Mandana Mishra followed the theory or doctrine of karma or action. ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి
కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు. He even contradicted the philosophy of action. ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు. He repeatedly visited the entire area from Kashmir to Kanyakumari. కట్టగడపటికి పండితులందరినీ ఒప్పించాడు. Ultimately convinced all Pandit scholars. ఉన్నది ఒక్కటే, రెండు కాదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. Only one that exists, not two. ఇలాంటిది అందరితో కూడాను ఎస్ అనేట్టున్నాడు. He convinced everybody and made them say yes to his theory. కేవలం రూపనామములు మనం భ్రమిస్తున్నాము. We are deluded by the name and the form. అన్నిటికీ ఆధారమైన మూలాధారాన్ని మనం పట్టుకోవాలి. We should go by that primal basis, the center. మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు. Without the primal base, it's not possible to do anything. బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు. Without gold, you cannot have any jewel or ornament. మట్టే లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు. Without mud, you అది cannot have. మూలాధారము. Without mud, you cannot have pot or a plate. That's the base. అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది. That is the effective principle. అది మహమ్మద్ అనుకోండి, లేకపోతే హిందువు అనుకోండి, లేక ఇంకే విధమైన సిక్కులు అనుకోండి, లేక క్రిస్టియన్స్ ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే. You may think of any religion, Islam or Christians or పేర్లు Jews. వేరుగా పెట్టుకున్నారు. గాడ్ ఈజ్ వన్, గోల్ ఈజ్ వన్ అన్నారు. Names are different. God is one and the goal is one. ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా ఇది బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు. Non-dualism doctrine is not that simple as that. It has to be explained clearly so as to be easily understood by ఈనాడు students. కేవలము మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమ్మరైజ్గా చెప్పారు. Bhagavan stated briefly something relating to non-dualism. ప్రయాణం చేస్తూ As is passing ఈ by, పండితులందరితోనూ ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు. he made them accept అతను the field of non-dualism. స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము, అది అద్వైత మతము. It was Shankara who founded this principle of మతం non-dualism. అనగా ఏమిటి అనుకున్నారు? What do you mean by religion? భిన్నముగా చూచేటువంటిది కాదు మతము. It is not the vision of diversity. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము. It is the one that proves unity in diversity. ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు. Everyone accepts this principle of non-dualism. కానీ 32వ సంవత్సరం లోపలనే తాను శరీరాన్ని వదిలాడు. At the age of 32, he has చాలా given చిన్న his body. వయసు. At a tender age, quite young. అనగా ఏమిటి? What does it తాను mean? వచ్చిన పని అయిపోయింది. Means his mission is over. ఇంకా మున్ముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి. In future, you have to propagate. అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు. Then he collected 5 lingas. ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు. Each of the linga is installed in పూరి, each of the center. ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి శృంగేరి. యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు. And కంచి లోపల సురేశుడు, ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిత్రుడు. ఆ మండల మిత్రునికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు. Suresha is the same Mandana Mishra. He is made the head there. ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశమునంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మ భావం చేత ఆనందాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేశాడు. Shankara made every attempt to propagate the principle of non-dualism, pacified all emotional disturbances and agitation, Kani removed all hatred దురదృష్టవశాత్తు prevailing at the time. తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీని లోపల శంకరుడు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకొని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేకమైన పాటలు పడుతూ వచ్చారు. But unfortunately, the disciples of Shankara have written certain interpretations and said as if they were written ఈ by Shankara. విద్యారణ్యుల వారు కూడాను అతని యొక్క శిష్యులే. విద్యారణ్య Vidyaranya also is his disciple. కట్టగడిపటికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది. Ultimately, they were never, ఒకరు చెప్పిన Went దాన్ని together. ఇంకొకరు అంగీకరించలేకపోతుందో. they contradicted each other. ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి. The same thing happened in Christianity. The moment Christ left, the 11 disciples fought among themselves. కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు. Finally, one withstood all this. అతనే మాథ్యూ. He is Matthew. అతను ట్యాక్స్ కలెక్షన్. He is a tax collector. అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకొని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు. Everything is his own writing. And he మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
The first one who joined the group is Peter. ఆ పీటర్ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవులకు ఫాలోయర్ నేను కాదు అన్నాడు. When people approached Peter, ఇంత he said, స్వార్థము ఇంత సప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశంలన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి. Peter denied Jesus Christ. He said that he does not belong to Christ. Like that the whole religion is brought down. అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు. In the same way, Ramanuja, he has not contradicted the philosophy of Shankara, but he corrected it in the correct direction. ఇతను ఏమన్నాడు, శంకరుల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరకు రసము అద్వైతము అన్నాడు. He said this non-dualism is the sugarcane juice which is uniform. ఈ షుగర్ కేన్ జ్యూస్ ఎంతకాలం పెట్టుకోవడానికి వీలవుతుంది? How long it would last? ఇది శాశ్వతం కాదు, It's not permanent. ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము. It's not the form of nectar. ఇది అమృత రసం కాదు, ఇది. It's not sweet any longer. కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు. Therefore it should be transformed so as to be సేమ్ totally sweet. రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి. Therefore, when sugarcane juice is just transformed into sugar, you can mix it with any. బియ్య పిండిలో వేసుకోండి, తీయగా వస్తుంది. Rice flour. గోధుమ పిండిలో వేసుకోండి, తీయగా Wheat వస్తుంది. flour. బేడల పిండిలో వేసుకోండి. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్, ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే. The sugar you may mix it in any flour, but its sweetness remains all the same. కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. The sugar is a permanent state. ఏంటైనా ఉపయోగపెట్టుకోవచ్చు. You can use it in any కనుకనే form. షుగర్ సమనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిగా ఉంటది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టు. Therefore, sugar is much more than the sugarcane juice. Therefore, it's qualified non-dual. మూడవది ద్వైతము. Third one, dualism. ఇతనే మధ్వాచార్యుడు. It is founded by Madhvacharya. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకుడు. Shankaracharya, Ramanujacharya, Madhvacharya. They ఈ founded all the మధ్వాచార్యుడు three schools of రెండుగా philosophy. పెట్టాడు. Madhvacharya. అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు. However, all the three accepted only one అది principle. షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే, అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి. Shankaracharya said sugarcane juice, Ramanujacharya viewed it as sugar. Well, Madhvacharya said, I don't want to be sugar. ఓ Let me దేవుడా, eat the sugar and నీవు taste the షుగరు, sweetness. నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం, దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది, ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది, నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని చెప్పను. Oh God, you are sugar. What is the fun of being a sugar that does ఆ not know the షుగర్ ను taste? భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు. Make me so as to deserve and enjoy the sweetness of the sugar. ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడిగా నాకు మార్చుతావు? When do you change me, transform తనను me? తాను like that? అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడిగా తయారవుతాడు. When once I offer myself to you, I can taste the sweetness of అంతవరకు God. మాత్రం కాదు. Not that far. ఎన్ని విధమైన సాధనలైనా చేయండి, You may follow any ఎంత spiritual path. తపస్సైనా చేయండి, Or penance. ఎన్ని యోగములైనా చేయండి, Or spiritual ఎన్ని practice. జపములైనా చేయండి, Or japa. ఎన్ని ధ్యానములైనా చేయండి, Meditation. ఎన్ని గ్రంథములైనా చదవండి, Go through books. కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు. Yet you will not have authority. You are not qualified. to ఇవన్నీ taste sugar. కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి. It will only give you temporary satisfaction to the mind. అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతుడికి అర్పితం చేయి. All spiritual pursuits are followed by the mind, which has got to be offered to God. అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు, Then ఏ Madhvacharya, హృదయమును సగితివో ఈసె నాకు, oh God, that heart you have given me. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి, Oh Lord, I offer it back to you. పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును, To worship your feet, what else can I offer you? అంజలికి తింతు అందుకోవయ్య నీవు, With all salutation, అంజలికి తింతు అందుకోవయ్య నీవు, ఇదిగో నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. I offer my own heart to you, God. అప్పుడు Then భగవంతుడు ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను. God will say, accept, here is the sugar for you. భావం తద్భవతి. As is the feeling, so is the reward. భగవంతుడు ఎప్పటికీ మారడు. God will never change.
నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి. Your own feelings are responsible for it. నీటికి ఏ రూపం ఉంది? What is the form of water? గాలికి ఏ రూపం ఉంది? What is the form of air? ఏమీ లేదు. No form. భగవంతుడికి కూడా అంతే. So also God. భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు. It's only based on the love of the devotee God assumes that form. గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి. When the air is pumped into the football, it takes that form. ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది. When the air is pumped into the balloon, it takes that ఈ form. నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది. As is the form of the tumbler, so ఎలాంటి is the shape ట్యాంక్ of రూపాన్ని water. నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది. As is the form of the tank, కాబట్టి so is the form of భగవంతుడు ఏ water. రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు. Therefore, God will take upon Himself the form ఇట్టి that the రూపమే అట్టి devotee wants. రూపమే భగవంతుడికి భేదములు లేవు. There are no differences in the divinity. భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు. Whatever form that the devotee wants, God manifests that way. సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానందరూపం అద్వైతం సత్యం శివం సుందరం సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంత స్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట. God is the embodiment of peace and He manifests into many. సర్వనామధరం శివం అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట. All names are His. ఎవరతను? We see. సత్ చిత్ ఆనందం సచ్చిదానంద రూపం He is the embodiment of being, awareness and bliss. అద్వైతం Non-dual. సత్యం Truth. శివం సుందరం. Truth, goodness and beauty. ఎంత చక్కగా ఉంటుందని. మూడు విధంగా ఉంటుందని కానీ మూడు ఒక్కటే. మరి Though they appear to be three, but they are one and same. సత్యమే సుందరము. Truth is beauty. సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది? Without truth, it cannot be beautiful. అసత్యానికి బ్యూటీ ఉండదు. Where there is no truth, there ఆకర్షణ will ఉంటుంది కానీ బ్యూటీ ఉండదు. be attraction, but there is no beauty. కాబట్టి సత్యం So truth, అదే సుందరం. that is beauty. ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్. With the truth and beauty, there is goodness. కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే. Therefore, the Trinity, the unity of the three, is one and దీన్ని the కూడా same. ప్లేటో బోధిస్తూ వచ్చాడు. It is also taught by Plato. అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో. Plato is the disciple of Aristotle. అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు, Aristotle taught. నాయనా అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నిటి యందు ఉన్నటువంటిది మూడే సత్యం శివం సుందరం. He said, I have gone through all Vedas and sacred texts. Only three principles are there. Truth, అప్పుడే goodness and beauty. ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం శివం సుందరం, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ. The same thing is stated by Plato to Aristotle. Truth, goodness and beauty. ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు. With these three, man becomes divine. ఈనాటి మానవుడు తన యొక్క మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. Man is not able to know the human మానవుడు quality. మానవుని యందు ఉన్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు. The human being is not able to realize the human ఇంకా మానవుని value. యందు ఉన్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు? How do you expect him to know the divinity? కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి. Man has taken birth lakhs and lakhs Lakhs of of years years. ago. Lakhs of years ago. కానీ Yes. లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు, కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి. Man was born lakhs and lakhs of years ago, but the human quality is yet ఏనాడు to be మానవుని born. యందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని యందు మానవత్వాన్ని దర్శిస్తాడో అప్పుడే మానవుని యందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు. That day, the humanness or human quality takes birth in a human being, he will be able to attain మానవుని యందు divinity. మానవత గుణమునే తాను గుర్తించుకోలేకపోతే ఇంక దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు? When human being is not able to know the human values, how does he know the ముట్టికి divine తనమ్మ attributes? స్వర్గానికి ఎక్కిందా? The one who cannot climb up the little stair, how does he expect him తన to మానవతా reach గుణమునే heaven? తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు. He is not able to know the human దైవ గుణం quality. ఎట్లా తెలుస్తుంది? How does he know the divine? కనుక మొట్టమొదట మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. First, we should make every effort to know human values. అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది. Then it's quite possible and easy enough to know చాలా the divine సులభంగా quality. మనకు అర్థమవుతుంది. Everything is possible to know easily. కనుక మొట్టమొదట So, మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి రీతి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడాను నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
Therefore, when once we come to know how everyone started his own principle, started teaching his own theory, we'll certainly understand and be pure, selfless, without any anxiety or worry. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే నహి నహి రక్షతి కరణే నహి నహి రక్షతి కరణే హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరా మంద హరి గోవింద హరి గోవింద అనరా మంద మృత్యుదాపున వలసే వేళ మృత్యుదాపున వెలసే వేళ వ్యాకరణము నిన్ను కాపాడదురా వ్యాకరణము నిన్ను కాపాడదురా వ్యాకరణము నిన్ను కాపాడదురా హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరామంద హరి గోవింద అనరామంద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ఓ హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద అనరా మంద హరి గోవింద హరి గోవింద